మగ పెళ్లి వారికి ఆడపెళ్లి వారికి మధ్య చిన్న చిన్న గిలికజ్జాలు కామన్. కానీ ఆ గిలికజ్జాలే అప్పుడప్పుడు పెళ్లి ఆగిపోయేంత కారణాలు అవ్వచ్చు అంటున్నాడు ఆది. అలా ఎందుకంటున్నాడు, అసలు ఇంతకీ ఏం జరిగింది తెలియాలంటే లెట్స్ వెల్కమ్ హ్యాపీ ఆది అండ్ రైజింగ్ రాజేష్ టీమ్. బాబు గారు ఫస్ట్ టైం పెళ్లి చేసుకోబోతున్నాను, ఆశీర్వదించండి. ఎవడైనా ఫస్ట్ టైం పెళ్లి చేస్తున్నాడు, సెకండ్ టైం పెళ్లి చేసుకోడు కదా, పెళ్లి ఒకటే ఫస్ట్ టైం. दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం. మోకాళ్ళు పడతాయి. మామా ఇన్నాళ్ళు మన ఫ్రెండ్షిప్ లో ఒకటి గమనించావా? ఏంటి మామ అది? ఈ అమ్మ ఇద్దరికి డాన్స్ రాదు. ఇది ఫేస్ లో అసలు పెళ్లి కళ లేదు ఎట్రా? పెళ్లికి ముందే అన్ని కళలు చూసినోడికి పెళ్లి కళ కనపడిద్దరా? అసలు అది ఏం జాబ్ చేస్తున్నాడు, పెళ్లిగిస్తున్నారా? అరే గూగుల్ కి యూట్యూబ్ కి మధ్య వారదలా పనిచేస్తున్నానని చెప్పాడురా. అంతే, అదేదో పెద్ద జాబ్ అనుకుని పిల్లనిస్తున్నారు వాడికి. ఒరే మామా నువ్వు ఎలాంటప్పుడు ఇవన్నీ చెప్పకరా, నా పెళ్లి చెడిపోద్ది. చెడిపోయిందంటే నా జీవితం సంకనాగిపోద్ది. ఒరే పెళ్లి ఆగిపోతే జీవితం సంకనాగిపోదురా, పెళ్లి అయితే జీవితం సంకనాగిపోద్ది. ఆడదంటే అంత డేంజరా మామా? మామూలు కాదురా. ఇప్పుడు త్రేతాయుగంలో శ్రీరాముణ్ణి, కలియుగంలో సల్మాన్ ఖాన్ ని ఇబ్బంది పెట్టిన జంతువే చెప్పండి? లేడీ. చూసావా, లేడీ అనే పదం ఎంత డేంజర్ ఇప్పటికైనా తెలిసిందా మీకు? అమ్మో, మ్యారేజ్ లైఫ్ కి బ్యాచులర్ లైఫ్ కి అంత డిఫరెన్స్ ఉందా మామా? దిల్ రాజుకి ధనరాజుకి ఉన్నంత తేడా ఉందరా. మామూలుగా ఉండదు. బ్యాచులర్ లైఫ్ లో మామా నైట్ కి ఏం బీరేద్దాం రా. మ్యారేడ్ లైఫ్ మామయ్య గారు నైట్ కి ఏం వంట చేద్దాం. ఈ లైఫ్ లో అమ్మాయి వెనక పరిగెత్తుకుంటూ వెళ్ళి విజిల్ చేస్తాం. ఈ లైఫ్ లో కుక్కర విజిల్ చేస్తే పరిగెత్తుతాం. ఒరే సూర్యుడు, పెళ్లికి ఏలయ్యిందిరా, ఈ టైంలో ఇవన్నీ చెప్పకరా. అరే నీలాంటి వాడు బయట ఉండడం కంటే బందీగా ఉండటమే బెటర్ రా. వాడు బయటకు వస్తే ఏమవుతురా? ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశం ఏదిరా? చైనా. ఈడు బయటకు వస్తే మందయిద్ది. అవును, ఎంతకి అమ్మాయిని చూపించలేదు మాకు? ఉన్నాను రా, తీసుకొస్తాను ఇప్పుడే. పంచి ఊడిపోయిందిరా రే. అందరికి పెళ్లి జరుగుతుంది మామ, నాకేంటి పెళ్లి జరగట్లేదు? ఏం లేదురా, షూటింగ్ లో పెళ్లి చేసుకుని అది యూట్యూబ్ లో పెట్టి వాళ్ళే చేస్తారు. అలా కూడా జరుగుతుందా? నాకు జరగలా. చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చి నీలా మారిందా? ఎక్కడదరా, శివకాశి బాంబు పేర్లలో దొరికిందా? వచ్చే ఏంటి అన్ని నేను మాట్లాడుతుంటే అలా సైలెంట్ గా ఉన్నావు, ఏదో రియాక్ట్ అవ్వు. పళ్ళున్న చెట్లకే రాళ్ల దెబ్బలు, అందంగా ఉన్న వాళ్ళకే అవమానాలు. ఏమంటావు అనసూయ? కొంతమంది బస్తీలో బతుకుతారు, ఇంకొంతమంది బంగ్లాలో బతుకుతారు. ఇది భ్రమలో బతుకుతుందా? దాన్ని పంపించు లోపలికి. మమ్మల్ని ఆడుకోవడం కాదురా, ఇదిగో పెళ్లి కూతురు ఫ్రెండ్స్ వచ్చారు, మంచి కలరింగ్. అవునా? మరి చెప్పవే, పిలిపించు. సాంగు సర్వనాశనం చేశారు. ఎలా ఉంది? ఫిదాలో భానుమతి గారి సాంగ్ కి మన మంగమ్మ గారి మనవల్లో భానుమతి గారు డాన్స్ చేసినట్టుంది. ఒరే కలరింగ్ అన్నావు, ఈ రెండు కలరా పేషెంట్ లాగా ఉన్నాయి. ఇటు చూడు, ఇద్దరు లాలేము. పాల సీసాకి సెలైన్ సీసాకి ఉన్నంత తేడా ఉంది. ఇలా రిప్లై చేసాను చూసుకో. ఇలాంటివి అందమైన అమ్మాయిలు చేయాలి. నువ్వు చేస్తే ఒక చెప్పు ఇంకో చెప్పు పంపించినట్టే ఉంది. ఏంటే నీ మొహంలో ఉన్న బొక్కల్లో 300 మొక్కలు నాటొచ్చే. భానుమతి ఒకటే పీసు హైబ్రిడ్ పిల్ల. హైబ్రిడ్ మొక్కలే నాడతా. నిన్ను తగలయ్యా. బాడీలో ఏ పీసుకి ఆ పీసు అతికిచ్చినట్టు ఉంటది. ఇది ఒకటే పీస్ అంటే. బద్మాష్, ఏం మాట్లాడుతున్నావు? బొక్కలు ఇరుగుతాయి. మాకు ఇరగొట్టడానికి బొక్కలైనా ఉన్నాయి, నీకేమున్నాయి? చితి కంటిచ్చే కట్టెలాగా మంచి వట్రంగా ఉన్నావే. మరి నేను ఆ చితిలో ఉంది నువ్వే. నువ్వు అలాగంటావు గానీ నాతో రేటింగ్ చేయడానికి ఎంత మంది అడిగారో తెలిసినా? డేటింగ్? నువ్వు పుట్టిన డేట్ తెలియక అడుగుంటారు.
హలో, మా ఫేస్ లో కళని చూసి మాట్లాడండి. బస్ స్టాప్ లో బస్సు ఉంటది కానీ పులి స్టాప్ లో ఫుల్ ఉండదు. అలాగే నీ ఫేస్ లో కళ ఉండదు. ఇదిగో ఫేస్బుక్ లో నా ఫోటో పెడితే ఎన్ని కామెంట్లు. ఏమని రెస్ట్ ఇన్ పీస్ అనే? అబ్బా అబ్బా అబ్బా, మీ గొడవ ఎప్పుడు ఉండేదేలే గాని ఏమే శాంతి రా మనం మెహందీ పెట్టుకుందాం. నీకు మెహందీ కాలిపోయిన చర్మానికి బర్ణాలు రాసినట్టే ఉంటది నువ్వు మెహందీ పెట్టుకుంటే. ఇంతకే అంత తొందరపడ్డావు పెళ్లికి? అందరూ నీలాగా మిగిలిపోరు కదా. ఒరే సూర్యుడు, పెళ్లికి ఎలా అయ్యిందిరా ఈ టైంలో? ఏంది పంచాయతీ? ఏం చేద్దాం రా? ఇగో నా మాట ఏంటంటే అందరూ ఇక్కడే ఉన్నాం కాబట్టి సరదాగా అంతాక్షరి ఆడదాం. మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో. నువ్వు పాడాల్సింది అది కాదే. మసక మసక చూపులతో వణుకుతున్న చేతులతో జబర్దస్త్ సెట్టులో ఒక ముసలి ప్రాణం తిరుగుతుంది తిరుగుతుంది. ఓకే అక్క నువ్వు ఉండు, నేను పాడతాను. అటు ఇటు తిరిగితే చిటికలు ఎవరికో ఏమో, అటు ఇటు కానిది ఇటువైపు వచ్చింది ఏమో. మీరు ఆగండి, నేను అబ్బో పెళ్లి కూతురు పాడుతుంది. ఇక్కడ ఉన్న పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి ఇదే మల్లరి. పక్కన ఉన్న కనపడకుండా పాడుతూనే ఉంది అరే ఇదేం గారడి. ఏంట్రా ఇది పాటారది? ఇప్పుడు పెళ్లి కొడుకు పాడాలి, పెళ్లి కొడుకు పాడాలి. రాత్రైన నాకు ఓకే, పగలైన నాకు ఓకే. వీడికి ఎట్లంటే ఆడవేషంలో ఉన్న అప్పరవైన నీకు ఓకే, ఇక కొమరంతో కేకే. ఒరే పొద్దున్నే పెళ్ళి ఉంది కానీ పడుకుంటూ పోవారా? ఎందుకు వచ్చింది? మీరు గదిలో పడుకోండి. అంటే వాళ్ళందరం పంపిస్తే సరిపోద్దా? మనకు బ్యాచిలర్ పార్టీ. అరే మావా ఏక్ పెగిలా, అరే మావా ఏక్ పెగిలా. ఒరే మావా, నీ తాగుతూ ఉన్నా, నేను ఇప్పుడు వస్తానా? నువ్వేంటారా ఆలోచిస్తున్నా? భూమి గుండ్రంగా తిరుగుతుంటది కదా, మనం తిరగటం లేదేంటా అని ఆలోచిస్తాను. కింద బేరింగ్లు చెడిపోయినాయి అంటారు, నువ్వు వెళ్ళి తిప్పు. మీతో కొంచెం మాట్లాడాలి. ఏం మాట్లాడతారండి? మీ ఫ్రెండ్ అసలు మంచోడేనా అండి? పెళ్ళైన తర్వాత నాతో అసలు కాపురం చేస్తాడా సరిగ్గా? కాపురం చేస్తాడా చెయ్య? ఎంత మాట అన్నావు తల్లి. అయ్యా ప్రపంచం మొత్తం చూసింది వాడిని, నువ్వు ఇంకా చూడలేదమ్మా? చూడొకసారి ఎలా బాగా చేస్తాడమ్మా కాపురం. చిచ్చి, ఈ ఫ్రెండ్ ఇంత పెద్ద ఎదవా? అలాంటోడు ఇలాంటోడు కాదమ్మా. ఆ కాలంలో గిరిబాబు, ఈ కాలంలో దొరబాబు. పంచల్ మామా, అప్పుడే పెళ్లి జరిగి శోభనం అయిపోయి మొత్తం చొక్కాలా? ఒరే సూర్యుడు, నన్ను నానా. అవునా? అంటే నవ్వి నవ్వి నా గొంతు గాన్. రోజా గారు పంచల వర్షం కురిపించి దొరబాబుని బాగా వాడేశారు. వెరీ నైస్. బాబు గారు చాలా బాగుంది అది. థ్యాంక్ యూ సార్. గుడ్ ఎంటర్టైనర్.